ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. శ్రీ ప్రభాకర్ సర్పంచ్ ఇట్లా పెడతా. ఏం రాదా నాకు ఇప్పుడు పొద్దుగా దమ్ము తింటా ఉంటుందిగా. ఏం చేయాలన్నా మరి ఇక బస్ అక్కడికి చాలా దూరం ఉన్నది. ఇక సర్పంచ్ బయటకు వెళ్ళడానికి పొద్దుల వల్ల పంచాయతీలు ఉంటాయి కదా. ఇక ఫోన్లే పల్లె కూడా నువ్వు సాగు చేసి ఎమ్మెల్యే నష్టపోయినాము పోరు చూసి ఇక దాయిగా ఏం కదా నష్టపోం దగ్గర దినాము. ఇక ప్రతి సర్పంచ్ నీకు బండ్లు పంపించి బాగా ఆడేది నీకు నడిపిస్తారు అవన్నీ నడిపించుకుంటారా. దాదాపు ఒక 100 మీటర్ల దూరం ఉన్నది. 100 మీటర్ల దూరం బస్ స్టాండ్కి గ్రామ పంచాయతీ 100 మీటర్ల దూరం ఉందంటే ఊరంతా పెద్ద అనుకుంటారు కదా. ఇక ఊరికి చెప్తున్నా మంచి సూర్యుడు నుండి కుందూరు అనమాట. మన రంగారెడ్డి జిల్లా కానీ పెద్ద మోడల్ హెడ్ క్వార్టర్ పెద్ద గ్రామ పంచాయతీ. ఇక అన్న సర్పంచ్ ప్రభాకర్ అన్న దాదాపు 15 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా అన్న. కాంగ్రెస్ పార్టీలో కండు చేసుకున్నాడు. ఇక ఆ విధంగా కొనసాగుతూ మొన్న ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో పోయినంట. బీఆర్ఎస్ పార్టీని పోటీ చేసి మంచిగా గెలిచిండు. 200 సీట్ల మెజార్టీతో గెలిచిండు అన్న. ఇంత మంచి మెజార్టీ వచ్చిందానికి ఊళ్ళో ఎంత మంచి పేరు ఉండాలి. అన్న కూడా తమాషా సినిమా లాగా విలేజ్ అన్నది మళ్ళీ అన్న నమస్తే. నమస్తే బాగున్నా చాలా పెద్ద ఉన్నది చేతి. ఇప్పుడు మీ ఊరికి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి సురు చేద్దామా ఏమన్నది మన ఏం మనిషి చూస్తా బందోబస్తున్నావు అయితే పెద్దగా భయపెడుతున్నా ఏం లేదన్నా. ఏమన్నా నా పేరు చౌడపురం ప్రభాకర్, మాది కొందూరు గ్రామం, విలేజ్ అండ్ మండల్ కొందూరు, రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ తాలూకా. మేము డిసెంబర్ 2025న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. నాతో పాటు 6 మంది సర్పంచ్గా పోటీ చేశారు. అందులో భాగంగా నేను 200 చిల్లర మెజార్టీతో గెలిచాను. నాకు ఓట్లేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాను. మరి రాజకీయ ప్రశ్న ఎట్లా వస్తున్నాయిందన్నా? అంటే ఎక్కువ చేసిన మన కుటుంబంలో మీరు వచ్చిన మేము వచ్చినాం. ప్రజెంట్గా దాదాపు మా నాయన మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తుండ్రు. నేను 2020 దాదాపుగా 2015 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏగా నేను ఇప్పుడున్న మా డిప్యూటీ సర్పంచ్ గారు మేమందరం కలిసి పాల్గొనడం జరిగింది. ఆ టైంలో శంకరరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎర్రపల్లి శంకర్ సర్పంచ్ ఉన్నారు. అప్పుడు ఆయనతో పాటు మేము పనిచేసుకుంటూ చేసాం. మేము ప్రజల్లో యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రజలు గుర్తించి ఈరోజు మమ్మల్ని సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. చదువు చదువుకున్నావు? నేనైతే 10వ తరగతి చదివినాను. అక్కడ కూడా పెద్ద చదువు. అప్పుడు ఆర్థికంగా మా నాయన ఆర్థికంగా లేకపోయారు కాబట్టి బ్యాక్ సపోర్ట్ లేకుండే సపోర్ట్ చేయలేదు. మేము 6 మంది. మన 6 మంది. మన నంబర్ ఎంత? 5 నెంబర్. 5 నంబర్. అంత వాళ్ళు 5 మంది జాబర్స్ అంతా ఇది వ్యవసాయం చేశాను. అంత ఎంత ఉంటుంది మాకు 3 ఎకరాలు. హెచ్చరికలకి రిజర్వేషన్ వచ్చింది మన సర్పంచ్ పోటీ చేసి 6 మంది పోటీ చేసి మీద. మరి 6 మందిలో పోటీ చేసినప్పుడు ప్రచారానికి వెళ్తారు కదా, ప్రజలు నేను ఏ విధంగా ఆదరించారు? ఏ సమస్య చెప్పినాను? నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నేను ఆదరించిన ఏంటంటే, అమ్మ నేను మీ కొడుకు లేకనని చూడండి. నేను ఒకవేళ నీ పెద్ద కొడుకు లేకనని చూడండి, మీ చిన్న కొడుకు లేకనని చూడండి, మీకు సమస్యలు ఏమున్నా నేను ముందుంటా. నేను ఇప్పటికి కూడా మీకు కొంతమంది తెలుసు, నేను ఫ్రీ సిలిండర్లు ఇప్పించిన, అంత్యోదయ కార్డులు ఇప్పించిన, రేషన్ కార్డులు ఇప్పించిన, విడో పింఛన్లు చేయించిన, ఫ్రీగా చేయించిన. సిలిండర్స్ కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని కూడా నేను ఖర్చు పెట్టించుకొని జిరాక్స్ కానీ ఒక్కరి తన కూడా ఒక పీ తీసుకోకుండా నేను యాక్టివిటీ చేయడం కాబట్టి ప్రజలు నన్ను గుర్తించారు. నేను వాళ్ళ కొడుకులాగానే వెళ్ళిపోయాను. వాళ్ళు ఏం అడిగారంటే, మాకు పింఛన్స్ లేవు, మోరీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది, లైట్ల ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉందంటే అదన్నీ నేను చూసుకుంటానమ్మా. గెలిచినాక విడతల వారి వైజ్గా నేను పని చేసుకుంటూ మీకు మేము ముంగలు చూపిస్తాను చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అయితే మాట షోలో పడ్డది నాకు బస్టాండ్ కాడ. పంట ఒక నజీరా అని చెప్పబట్టి ఖర్చులు కూడా బాగానే పెట్టిండు. మా సర్పంచ్ బాగానే
రూపాయలు బాగానే ఖర్చు పెట్టుకుంటా అన్నారు. ఎంత వచ్చిందన్నమాట ఖర్చు? నేనైతే ప్రజల్లో పేరు మంచిగా ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఏ మంత్ ఏ లెవెల్ ఛాయ్ మాత్రం తప్పాను తప్ప పొద్దుగా తాగేసాయ పొద్దు తాగేసాయ లేదు. మార్నింగ్ టైంలో ఛాయ్ టిఫిన్ పెట్టి కోట శిష్యులు పంచాలని కూడా నేనే లిక్కర్స్ అని పని చేసినా. నేను ఎందుకు పనిచేస్తాను? మీకు అలవాట్లేదు? ఏం లేదు. సుక్క సుక్క లేదు. ముక్క ముక్క అది నడవాలి. సండే రోజు నాకు ఉంటుందో పెడతావు పెట్టు. ఎంత వచ్చిందండి మన మెజార్టీ? మనకు 250 ఓట్లు. అంటే మొత్తం అన్నా ఓట్లు 6,750 ఓట్లు. వార్డు మెంబర్ 14 వార్డు మెంబర్. మీ ప్యానల్ 10 మంది వార్డు మెంబర్స్. మీ ప్యానల్? మా ప్యానల్. ఉపసభలో మంచి మీరే కొట్టుకోలేదు. నా ఫ్రెండే, నేను అతను ఎన్ఎస్ఏలో కూడా కలిసి ఆయన ఇంత మంచి మెజార్టీ. గ్రామం రోజు చాలా పెద్దది. ఆయన మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమం సులు చేసాం మన గ్రామంలో? నేను ఫస్ట్ యువ సంఘాలను గెలిపించుకొని ఎలక్షన్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఏమనంటే నువ్వు గెలిస్తే లిక్కర్ బంద్ చేసావని అంటే నేను లిక్కర్ బంద్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి నేను మాట్లాడడం జరిగింది. పెద్దగా గ్రామంలో డబ్బులు సాటింపించేసి గ్రామ యువకులను పెద్దలను మహిళలను అందరూ పిలిచి పెద్ద గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ కదా మేము ఒకటి లిక్కర్ అనేది బ్యాన్ చేసినాం. ఏ విధంగా బ్యాన్ చేసామంటే నాకు సహకరించిన మా యువత, మాకు సహకరించిన మహిళలు, మాకు సహకరించిన పెద్ద మనుషులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ రోజు మేము ధన్యవాదాలు తెలిపి మనము ఈ సమయంలో మనం లిక్కర్ బంద్ చేస్తేనే మన యువత మరణాలను అనేది అరికట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ నాకు సహకరించండి. మీరు నాకు సహకరించేస్తే నేను ముందుకు వెళ్ళి ఆ లిక్కర్ షాప్లు అనేది మనం దానిపైన యుద్ధం చేసినా సరే బంద్ చేయడం అనేది చేద్దామని అంటే నా వెనుక ఉన్న ప్రతి ఒక్క యువత అందరూ సపోర్ట్ చేసి ఆ లిక్కర్ బంద్ చేసాం. ఫస్ట్ పని అది బంద్ చేసాం. సెకండ్ పని వచ్చేసి 100 అనేది దాదాపుగా 5 లక్షల 100 అనేది వర్కులు చేసాం. ఆ తర్వాత 2 నెలల్లో ఇంకో 5 లక్షల సీసీ రోడ్లు వేసినాం. పోలీస్ స్టేషన్ ముంగల సీసీ రోడ్ వేసినాం. ఎస్సీ కాలనీలో దాదాపు 5 లక్షల సీసీ రోడ్ వేసినాం. విడతల వారీగా నిన్న మొన్న జరిగిన యూజీడీ వర్కులు కూడా స్టార్ట్ అయ్యింది జరిగింది. గత సర్పంచ్ ఉన్నప్పుడు మా తన తై బజార్ అనేది వేయకుండే మేము ముఖ్యంగా తై బజార్ అనేది 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనం తై బజార్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మేము తై బజార్ వేసి వేలం వేసి మొడ్సు యాదగిరికి అనేది వ్యక్తికి తై బజార్ వేలం. మరి ఈ సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో సొంత డబ్బులతో అంటే శుభకార్యాలకు కానీ మా ఆర్థిక సాయం నాకు తోచినంత వరకు సాయం చేయడం జరుగుతుంది. అదే ఎవరైనా మరణానికి గురై నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనము నా ఆర్థిక సాయమే చేస్తున్నాం. పెద్ద మొత్తం కాకుండా సరే నాకు తోచిన సాయం అయితే చేస్తున్నాం. ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ క్రితంలో రేవంత్ సార్ వచ్చాడు. మరి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చెప్తా ఉన్న సంక్షేమ పథకాల వరకు గత ప్రభుత్వం కూడా మన కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు మంచినీటి అయితే ఎవరైతే మరవలేంది. ఎందుకంటే మేము గతంలో కూడా నీళ్లు ఎక్కడెక్కడ బావుల కాడికి చెరువుల కాడికి తీసుకొచ్చే వాళ్ళకి ఇలా లోపల ఇంటికాడ నల్ల ట్యాప్ దింపేసి నీళ్లు వాడుకుంటున్నాం. ఇంకోటి కళ్యాణ లక్ష్మి చేసిన ఘనత ఆయనది. మళ్ళీ షాది ముబారక్ చేసినది కూడా ఆయనది. కేసీఆర్ కిట్టు, రైతు బీమా, రైతు బంధు ఇలాంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసినారు. దాంతోపాటు మన రేవంత్ రెడ్డి గారు కూడా మన ఈ మినీ స్టేడియం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి ప్రత్యేకంగా మా గ్రామం పైన శ్రద్ధ వహించి ఈలపల్లి శంకర్ గారు సంక్షేమ కార్యక్రమాలు మా ముందు చాలా చేసింది కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు, రైతు బంధు, ఫ్రీ బస్సు, 500 సిలిండర్స్ సంక్షేమ పథకాలు చాలా మంచిగా ఉంది. నా ప్రముఖ నాకు ఫేమలో మాట్లాడితే ఈ కుర్చీ ఇంకా 4 టైం ఉంది కదా. మరి ఈ టైంలో మీరు ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయన్న మన గ్రామంలో? మనకు ఈలపల్లి శంకరన్న గారు స్థానిక ఎమ్మెల్యే మొన్ననే మీటింగ్లో 1 కోటి రూపాయల వర్క్ ఇస్తారని చెప్పేసాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు అతనికి. ఎందుకంటే ఆయన ఇచ్చే బడ్జెట్ బట్టేసి మనము అన్నీ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చే దాంట్లో కమిటీ వాల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, అంగన్వాడికి భవనాలు కానీ,
వాటర్ ట్యాంకులు కానీ ఇలాంటి చాలా చేయాలి. ఎందుకంటే ఆ ₹1,00,00,000 కూడా మాకు సరిపోవు. ఇంకా కూడా అడిగినాం అతన్ని, ఈ ₹1,00,00,000 అయితే అయిపోయినాక మిగతాది కూడా మీరు ఏమైనా సరే నేను చేస్తా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. అన్న సెల్వి పోయిస్తానే సార్ మంచిగా దమ్మటి ముచ్చట చెప్పి ఓకే.